జర్నలిజం కార్యక్రమానికి స్వాగతం. కట్టుకథకి పెట్టుబడికి పుట్టిన విషపుత్రికలు పత్రికలు అన్న శ్రీశ్రీ కవిత్వాన్ని ప్రస్తుత పరిస్థితులు నిజం చేస్తున్నాయా? తమ అహం కోసం, ఆధిపత్యం కోసం, రాజకీయ లబ్ధి కోసం కొన్ని పత్రికా యాజమాన్యాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారా? తమ సొంత అజెండాను ప్రచారం చేసుకోవడమే వీటి ఉద్దేశమా? ఎంఆర్ అవినీతి గుట్టల తవ్వకాల్లో పాత్రదారుల పని అయిపోగా ఇప్పుడు అసలు సూత్రధారులు బయటపడుతున్నారు. హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన జ్ఞానక్రామ్గూడలోని విలాసవంతమైన విల్లాను కొలగొట్టేందుకు జరిగిన భారీ స్కామ్ లో కడప మాజీ ఎంపీ జగన్ పాత్ర స్పష్టంగా బయటపడుతోందా? తరచు చూసిన కొద్దీ ఈ కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దలు, వారి సన్నిహితులు ఎంతకు తెగబడ్డారో, నేరుగా ఏ స్థాయిలో కోట్ల రూపాయలు కొట్టేశారో అర్థమవుతోంది. ఈ క్రమంలోనే వైఎస్ తనయుడు జగన్, వైఎస్ సన్నిహితుడు కేవీపీ, ఆయన వియంకుడు రఘు ఇలా బీరకాయ పీచు సంబంధాలన్నీ బరి తెగించాయన్నది ఓ ప్రధాన పత్రిక ప్రధాన వార్త. దానికి కౌంటర్ గా మర్నాడు జగన్ కు చెందిన సాక్షి న్యూస్ పేపర్లో రామోజీరావుకి వ్యతిరేకంగా వార్త ప్రచురితమైంది. తాను ప్రచ్ఛన్నంగా అధికారం చలాయిస్తూ బీదాబిక్కి రంగారెడ్డి జిల్లా రైతుల నుంచి ఎకరం 10,000 లోపే ఇచ్చి ఫిలిం సిటీ కోసం అధికారం అడ్డుపెట్టుకుని భూమ్ ఫట్ చేసిన రామోజీకి ఆ రైతులకు తాను చేసిన అన్యాయం గుర్తుకు రావడం లేదా? విశాఖ నగరంలో గజం ₹1,00,000 పలికే చోట 3 ఎకరాల స్థలానికి అద్దెగా నెలకు 10,000 చెల్లిస్తూ తిష్టవేసిన ఆయనకు లీజు గడువు దాటిపోయినా అక్కడే పాగా వేసి భూ యజమానిని ఆ జాగాలోకి అడుగు పెట్టనివ్వని రామోజీకి అసలు భూములకు సంబంధించిన న్యాయాన్యాయాలు మాట్లాడే నైతిక అర్హత ఉందా అని జగన్ పత్రిక కథనం. ఇది ప్రతిరోజు రాష్ట్రంలో జరుగుతున్న తంతు. ఒక పత్రికపై మరో పత్రిక దుమ్మెత్తి పోసుకుంటున్న వైనం. ఓ పత్రిక అవునంటే మరో పత్రిక కాదంటుంది. ఒకటి ఎస్ అని రాస్తే మరో పత్రిక నో అని రాస్తుంది. ఎంఆర్ ఎక్కడిది? ఎంఆర్ దుబాయ్కి చెందిన ఓ కంపెనీ మన రాష్ట్రంలో అలజడి సృష్టిస్తోంది. పొలిటీషియన్ల నుంచి సినీ స్టార్స్ వరకు ఎంఆర్లో లబ్ధిదారులుగా లబ్ధి పొందిన వారే. ఎంఆర్ కంపెనీ ఏ ముహూర్తాన రాష్ట్రంలో అడుగుపెట్టిందో కానీ రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదిపేస్తోంది. రాజకీయ నాయకులు, వారి బంధువులు, సినీ తారలు ఎంఆర్ కస్టమర్లే. ఎంఆర్ స్కామ్ లో కడప మాజీ ఎంపీ వైఎస్ జగన్ హస్తం ఉన్నట్టు ఈనాడు పత్రిక ప్రధాన ఆరోపణ. ఒక దొంగ కంపెనీని సృష్టించడం ద్వారా మొత్తం 4,098 గజాల విస్తీర్ణం కల 2 విల్లా స్థలాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొట్టేశారట.
ఇందుకు స్పష్టమైన ఆధారాలున్నాయని ఆ పత్రిక ప్రచురించింది. ఎంఆర్ స్థలాల విలువ కనీసం 20.49 కోట్లు ఉంటుందని అంచనా. విశేషమేంటంటే వీటి కోసం రికార్డు ప్రకారం నామమాత్రంగా చెల్లించాల్సిన 2.1 కోట్ల రూపాయలను సైతం జగన్ తన చేతి నుంచి విదల్చలేదని, ఆ ఖర్చును వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన ఒక కార్పొరేట్ లబ్ధిదారుడి ఖాతాలో వేసి అతనితోనే కట్టించేసినట్టు ఆధారాలను బట్టి స్పష్టమవుతోంది. ఇంతటి ఘనమైన వ్యాపార ఐడియాలు అమలు చేయడం జగన్కు తప్ప మరెవరికీ సాధ్యం కాదని రామోజీకి చెందిన మీడియా ఆరోపణ. వైఎస్ సర్కార్ హయాంలో సలహాదారుడి అవతారమెత్తిన కేవీపీ రామచంద్రరావు చక్రం తిప్పుతుంటే ఆయన వియ్యంకుడు ఎంఆర్లో భారీగా దందా నడిపించినట్టు మరో ఆరోపణ. అడ్వాన్స్ అడగకుండానే ఎటువంటి చెల్లింపులు లేకుండానే ఎంఆర్లో ఒక విల్లాను కేవీపీ రామచంద్రరావు వియ్యంకుడు రఘుకు కేటాయించినట్టు సమాచారం. రఘు కుటుంబానికి మొత్తం 4 విల్లా స్థలాలు, మరో నిర్మాణం పూర్తయిన విల్లా ఉన్నాయట. ఎంఆర్లో చోటు చేసుకున్న అక్రమ వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటే ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పడిన ఎంఆర్ హిల్స్ టౌన్షిప్ సంస్థ మొత్తం జగజ్జంత్రీల చేతుల్లోకి వెళ్లిపోయింది. కొన్ని విల్లా స్థలాలను వారు రకరకాల మార్గాల్లో రకరకాల పేర్లతో సొంతం చేసుకున్నారు. మిగతా వాటి విక్రయాల్లో దొంగలెక్కలు చూపి వందల కోట్లను కొల్లగొట్టారన్నది మరో ప్రధాన ఆరోపణ. ఇది నిజం కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం.